వెల్కమ్ టు చెల్లా వ్లాగ్స్. ఈరోజు మేము సున్నుండలు చేయబోతున్నాము ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్ మెథడ్లో. ఇక్కడ నేను ప్రాసెస్ అంతా అయిపోయాక వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇంతకు ముందుకు మేము 1 కిలో మినుములు తీసుకొని దాంట్లో రాళ్ళు అంతా ఏరి ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పు అనేది ఫ్రై అయిందో లేదా ఎలా తెలుస్తుందంటే ఒక 2 or 3 గింజలు తీసుకొని ఒక చిన్న రాయితో దంచితే లోపల బ్రౌన్ షేడ్ వస్తుంది. వేయించిన మినుములు చల్లారాక కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పాలి. బాగా తిప్పితే రవ్వలాగా వస్తుంది. కొంచెం మెల్లగా తిప్పితే మెత్తని పిండి వస్తుంది. ఫస్ట్ నేను మా మమ్మీ తిప్పాము, దాని తర్వాత మా పెద్దమ్మ మా మమ్మీ తిప్పారు. సో నేను అప్పుడు ఖాళీగా ఉండే టైంలో నేను వీడియో తీసుకున్నాను. ఓవరాల్గా నేను తిప్పేటప్పుడు అంత రవ్వలాగా వచ్చింది. సో వాళ్ళిద్దరూ మళ్ళీ దాన్ని లోపల వేసి మళ్ళీ తిప్పారు. ఇప్పుడు చూస్తున్నారు, అలా ఫింగర్తో ట్యాప్ చేస్తే దాంట్లో ఏమైనా రవ్వలాగా ఉందా లేదో తెలుస్తుంది. అందుకే చెక్ చేస్తున్నారు. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ, కాకపోతే దీన్ని కొంచెం కష్టపడాలి. ఆ రాళ్ళు చాలా బరువుగా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ రవ్వది ఎడ్జెస్కి రాదనమాట. పిండి అంతా వచ్చాక కొంచెం జల్లించుకుంటే సరిపోతుంది. ఏమన్నా అక్కడక్కడ పప్పులు ఉండిపోతే కూడా అది మనం సున్నుండలు తినేటప్పుడు పంట కింద పడితే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చూసారా ఎంత ఈజీగా, అలా ట్యాప్ చేస్తే ఆ పౌడర్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ నా వెనకాల రన్నింగ్ కామెంటరీ, నేను ఆ క్లాత్లో ఎందుకు వేసారు, ఆ క్లాత్లో పిండి ఎలా తీస్తారు అని అంటా ఉంటే మా మమ్మీ వాళ్ళు అక్కడ కూర్చో, నీకు తెలీదు, మేము చేసి చూపిస్తాము, ఇవాళ రేపు పిల్లలకి అసలు ఏం తెలీదు ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు. క్లాత్ ఎందుకు, పేపర్ వేసుకోవచ్చు కదా అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, రీయూజబుల్ ప్రాపర్టీస్ అనేవి మనం యూజ్ చేయాలి, పేపర్ ఏముంది అది కొంచెం మనం ప్రెషర్ అప్లై చేస్తే చినిగిపోతుంది అనేసి అన్నారు. ఇక్కడ క్లాత్ ఏమో ఫస్ట్ పెడితే జరిగిపోయింది. నేను అన్నాను ఏముంది క్లాత్ కూడా జరిగిపోతుంది అని అంటే అప్పుడు కింద ఒక డోర్ మ్యాట్ వేశారు. ఇంకా అది ఎక్స్ట్రా సక్షన్ కూడా ఇచ్చింది జరగకుండా. ఇంకా క్లాత్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి సో కింద ఏం పడలేదన్నమాట. పేపర్ అయితే అంత దాని మీద స్ప్రెడ్ అయ్యి పేపర్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. పిండి అంతా గిన్నెలోకి తీసేసుకున్నాక క్లాత్ని జస్ట్ అలా దులిపి కొంచెం ట్యాప్ చేస్తే మిగతాదంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం అట్లా దులిపేస్తే మొత్తం పిండి అంతా వచ్చేస్తుంది. ఇక్కడ 1 kg మినుముల పౌడర్కి ఒక 3 బాక్స్ బెల్లం తీసుకున్నాము. అంటే 1 కిలో మినుములకి 1.5 కిలో బెల్లం లెక్క. మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము స్టోర్ బాట్ గీ వాడుతున్నాము. ఇంకా హోమ్ మేడ్ బరపాలు తీసుకున్నాం మేము. దాని నుంచి వచ్చిన గీ కూడా దీంట్లోనే మిక్స్ చేసామన్నమాట. అంటే హోల్ కౌ గీ తీసుకోవడం అంత మంచిది కాదు అన్నారు కాబట్టి మేము మిక్స్ చేసి తీసుకుంటాము. ఇక్కడ చూడండి, నేను యూజ్ అండ్ త్రో ప్లేట్ తెచ్చాను. అదే మా మమ్మీ అంటుంది ఇవాళ రేపు పిల్లలు అస్సలు రీయూజబుల్ ప్రాపర్టీస్ గురించి అస్సలు థింకే చేయట్లేదు. మా మమ్మీ అయితే ప్లేట్ తెచ్చుకొని దాన్ని కడుక్కొని మళ్ళీ రీయూజ్ చేసుకుంటుంది. నేనేమో ఇది ఎందుకు మళ్ళీ కడగాలి, దీంట్లో యూజ్ చేసుకొని పడేస్తే అయిపోతుంది కదా అని అన్నాను. ఇక్కడేమో బెల్లం బాగా ఫైన్గా దంచాలి. అప్పటికే అంతా తిప్పి చేతులు బాగా రెడ్గా అయిపోయాయి అనేసి మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేశారు. నేను అంటున్నాను ఇది కూడా రాయితో దంచండి ఫైన్గా అంటే ఇప్పటికీ ఈ ఓపిక మా ఈ జనరేషన్లో ఇంతవరకైనా వచ్చింది. మీరు ఈ జనరేషన్లో ఆ తిన్న చాక్లెట్స్కి మీకు ఏం మాత్రం బలం ఉంటుందో నువ్వు దంచి చూపించు అని అన్నది. నేను ఇక వద్దొద్దు మీరే చేసుకోండి అనేసి నేను జస్ట్ ఇక్కడ పాస్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చిన బెల్లం పౌడర్ అంతా మొత్తం పౌడర్కి కోటింగ్ అయ్యేలాగా చూడాలి. బెల్లం అంతా లమ్స్ ఉంది కాబట్టి అంత త్వరగా మిక్స్ అవ్వట్లేదు. కొంచెం యాడ్ చేసుకుంటూ సరిపోతుందా లేదో కొంచెం మనం టేస్ట్ చేసుకోవచ్చు. సరిపోతుంది అంటే మనము అక్కడితో ఆపేసి ఏమైనా లమ్స్ ఉన్నాయా, ఏమైనా కింద పౌడర్ ఉండిపోయిందా అంతా కింద నుంచి చెక్ చేసుకోవాలి. అలా పెద్ద ఉండల్లాగా వచ్చిన అంతా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా,
దీంట్లో మనం ఎంత కావాలో అంత గీ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా 2 మిక్స్డ్ గీ, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసి మేము ఇంట్లో చేసిన బర్రె నెయ్యి, ఇంకా ఎల్లో కలర్ వచ్చేసి స్టోర్ బాట్ గీ. ఇక్కడ చెక్ చేస్తున్నారు స్మెల్ ఎలా ఉంది, లైక్ రెండు కలిపి అనేది మేము ఎక్కువ యూస్ చేయము. ఏదన్నా అకేషనల్గా అయితే కౌకి యూస్ చేస్తాము, రెగ్యులర్గా అయితే మేము బర్రె నెయ్యి యూస్ చేస్తాము. మీరే నెయ్యి యూస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నెయ్యి కూడా అంతా ఓవరాల్గా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఫస్ట్ వేయగానే కలిపేస్తే అదంతా కలిసిపోదు అనమాట, కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఇదంతా కలిసిపోయాక ఒకసారి నెయ్యి కన్సిస్టెన్సీ చూసుకుంటే ఉండకట్టడానికి రావాలి. ఇక్కడ ఇది బాగా డ్రై అయిపోయింది, అందుకే ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక జస్ట్ చిన్న ఉండలాగా కట్టి అది ఎంతసేపు పక్కన పెట్టి పౌడర్ లాగా విడిపోతుందా అని చెక్ చేసుకుంటే ఉండకట్టడానికి రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మొత్తం ఓవరాల్గా కలుపుకున్నా కూడా కింద నుంచి పౌడర్ అనేది పైకి వస్తుంది అనమాట. సో కింద పౌడర్ ఇంకా మిగిలిపోయింది. మా మమ్మీ చెక్ చేస్తుంది అనమాట గీ ఇక్కడ సరిపోతుందా లేదా అనేది. బాటిల్లో కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అంటే ఆల్మోస్ట్ మేము 1/2 కిలో నెయ్యి పైన యూస్ చేసాము, ఇంకా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము తీసుకున్న దానికి రేషియో అయితే 1 కిలో మినుములకి 3/4 కిలోలు బెల్లము, 1/4 కిలో నుంచి ఇంకొంచెం సరిపడా నెయ్యి, ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకటి ఉండకట్టుకొని అలా కాసేపు ఆగాక అది ఉండగానే ఉంటే ఉండకట్టడం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మా మమ్మీ చెప్తుంది, ఇవన్నీ ఇలా మేము చేసుకొని తినడం కాబట్టి ఇప్పుడు దాకా కూడా మేము చాలా గట్టిగా ఉన్నాము. ఇవాళ రేపు పిల్లలు చాక్లెట్స్ తింటున్నారు, ఇంకా అసలు ఇవన్నీ వాళ్ళ పిల్లలకి చేసి పెడతారో లేదో అనేసి అనుకుంటున్నారు. మా మమ్మీ వాళ్ళు ఇలా ఉండలు చేసి పెడితేనే నేను తినలేదు, నేను చాక్లెట్స్ తినే పెరిగాను. ఇంకా నా పిల్లలు ఇవన్నీ తింటారని నేను అనుకోవట్లేదు, బట్ ట్రై చేస్తాను. నా పిల్లలకి కూడా నేను ఇలా హెల్తీగా చేసి పెడతాను. మీరు కూడా అందరు ఇలా హెల్తీగా తినాలి. అక్కడ స్టోర్ బాట్ చాక్లెట్స్ ఇవన్నీ తినడం తగ్గించేసి ఇలా మీరు కూడా హెల్తీ వేలో తినాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇలా కట్టడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అలా ఇద్దరు కలిసి ఫాస్ట్గా ఉండలు చుట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి మా మమ్మీ చెప్తుంది, చిన్నప్పుడు మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళే చేసుకునే వాళ్ళంట ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం చేసి పెడతామనేసి, కానీ నేనేమో వీడియోస్ తీసుకుంటున్నాను. మా మమ్మీ చూడు ఇంక ఇదేం చేసి పెడుతుంది దాని పిల్లలకి అనుకుంటుంది. నేనంటే ఇలా కష్టపడతాను మమ్మీ అని చెప్తానంట. సరేలే నువ్వు వీడియో తీసుకో మేమే చేస్తామని చెప్పారు. నేను కూడా సరే బాగుంది నేను కూడా తిని పెడతానని చెప్పాను. అలా ఈ ఫన్ యాక్టివిటీ చేస్తూ ఉండలు చేయడం అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా 40 పైన అయ్యాయి, 40-46 దాకా అయ్యాయి ఈ సైజ్కి. లాస్ట్లో ఒక చిన్న ఉండ కట్టడానికి మిగిలింది. ఇంట్లో చేసుకొని తింటే ఆ రుచే వేరు ఉంటుంది కదా. ఈ వీడియో ఇంతే. మీకు కూడా ఈ సున్నుండలు నచ్చితే కామెంట్లో చెప్పండి. Please subscribe to my channel.